ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆరోగ్య శ్రేయోభిలాషి డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 17 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి ఒక దివ్య ఔషధాన్ని గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. దాని పేరే తులసి. లాస్ట్ టైం మనము అశ్వగంధ గురించి మాట్లాడుకున్నాము. అశ్వగంధను ఒక రకంగా చెప్పాలంటే కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారు, కింగ్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అంటారు. సో తులసిని మనము క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటారు. సో ఎవరైతే అశ్వగంధ గురించి వీడియో చూడలేదో దయచేసి వాళ్ళు ఒకసారి చూడండి. సో ఈరోజు మనం తులసి గురించి మాట్లాడుకుంటున్నాం. తులసి ప్రత్యేకతలు ఏంటి, టాప్ 10 బెనిఫిట్స్ ఏంటి, మనకి ఎలాంటి ఆరోగ్యం అది మనకు అందిస్తుంది అనేది మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో తులసి గురించి మనము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇంట్లో, ఒకప్పుడైతే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క లేని ఇల్లు లేదు. కానీ ప్రస్తుతం మనము అది ఒక రకంగా చెప్పాలంటే చాలా మట్టుకు కనుమరుగైంది. ఇప్పటికీ అంటే కొంచెం సాంప్రదాయాలు పాటించే వాళ్ళు తప్పకుండా తులసి మొక్క అయితే ఇంట్లో కంపల్సరీ పెట్టుకుంటున్నారు. సో మన పూర్వీకులు తులసి మొక్క అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనము శాస్త్రీయ కోణంలో, అంటే మన ఆరోగ్య కోణంలో మనం ఈరోజు విశ్లేషించుకుంటాం. సో ఫస్ట్ థింగ్, తులసి మొక్క సైంటిఫిక్గా మాట్లాడితే మనకు కలిగే మొదటి ప్రయోజనం, తులసి సేవించడం వల్ల మనకు కలిగే మొదటి ప్రయోజనం ఏంటి అని అంటే అది ఇమ్యూన్ బూస్టర్, రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఒక దివ్య ఔషధం. ఒక రకంగా చెప్పాలంటే మీకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా సమర్థంగా అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి ఇదొక ఆరోగ్యప్రదాయినిగా మనం చెప్పొచ్చు. అంటే నిత్యం మనం రోజు సేవించే ఒక సూపర్ హర్బ్స్గా మనం దీన్ని తీసుకుంటే వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. మనకు అలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి. సో నిత్యంగా చెప్పాలంటే చాలామందికి కోల్డ్, కాఫ్, రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఈ మధ్య మనం మహమ్మారి వల్ల కూడా చాలామందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక రకంగా కోవిడ్ పరంగా కూడా మనం మాట్లాడుకుంటే ఎండమిక్ స్టేజ్లో కూడా ఉంది అని అంటున్నారు. అంటే ఎండమిక్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇది ఒక సర్వసాధారణమైన ఇన్ఫ్లుయెన్జా, కోల్డ్ లాగా ఇది కూడా సామాన్య జలుబు రకంగా మారిపోయి ప్రతి ఇంట్లో తిష్ట వేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. సో మన రెస్పిరేటరీ ఇమ్యూనిటీని మనం పెంపొందించుకోవడం, రోజువారీగా అది పెంపొందించుకుంటే ఎంత బాగుంటుందో అనేది మీరు అందరూ గ్రహించాల్సిన విషయం అండ్ పాటించాల్సిన విషయం. సో కామన్ కోల్డ్, రెస్పిరేటరీ ఇల్నెసెస్, జలుబు అనేది కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. కాఫ్ కూడా, ఈవెన్ దగ్గు కూడా అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత యాంటీపైరెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. యాంటీపైరెటిక్ అండ్ అనాల్జెసిక్ ఎఫెక్ట్, అంటే యాంటీపైరెటిక్ అంటే విష జ్వరాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించడానికి అది తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే విష జ్వరం వచ్చినాక వేసుకుంటే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది నిత్యం సేవించడం వల్ల ఒకవేళ జ్వరం వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకుండానే మీరు ఈజీగా బయటపడడానికి, తొందరగా కోలుకోవడానికి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే రాకుండా ఉండడానికి ఫస్ట్ మీరు ఏం చేయాలనేది పాటించండి నిత్యం. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్నది ఏంటంటే స్ట్రెస్, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా మారిపోయింది. సో పని ఒత్తిడి, ఇంట్లో ఉన్న అంటే రిలేషన్షిప్ ఒత్తిడో, లేకపోతే పని ఒత్తిడో, చదువు ఒత్తిడి, ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ఒత్తిడి తట్టుకునే శక్తిని కూడా అది తులసి వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుందండి. సో నిత్యం మీరు సేవించడం వల్ల స్ట్రెస్ తట్టుకునే శక్తి కూడా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ అవుతుంది, రక్తనాళాలన్నీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధి అయిపోతుంటాయి. కాబట్టి మీకు వచ్చే గుండె జబ్బులను కూడా అది నిరోధించడంలో మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్, ఇది ఒక పెద్ద మహమ్మారి. ఇప్పటికే ప్రతి సంవత్సరం లక్షల మంది క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్నారు. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి అంటే క్యాన్సర్ వచ్చినాక కాదండి, రాకుండా ఉండడానికి ఇది చాలా చక్కగా మీకు ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అర్లీ స్టేజ్లో చాలామందికి తెలియదు, ఏ 3rd స్టేజో 4th స్టేజో తెలుసుకొని ఏం లాభం అండి. సో నిత్యము వాడుతుంటే వచ్చే క్యాన్సర్, ఎందుకంటే క్యాన్సర్ కారకాలు ఎక్కడైనా ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, మన ఆహారంలో ఉంది, నిత్యం ప్రతి చోట ఉంది. సో రోజువారీగా క్యాన్సర్ ప్రివెన్షన్ పరంగా కూడా ఇదొక దివ్య ఔషధంగా మనకి పరిగణనలో తీసుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ అంటే చాలామందికి మన ఆహారపు అలవాట్ల వల్ల
ఎక్కువగా శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ వల్ల మన జాయింట్స్లో చేరుకొని గౌట్ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా జాయింట్స్లో పేరుకుపోయి గుజ్జుని కానీ జాయింట్స్ని కానీ విపరీతంగా అరగదీసేస్తుంది. కాబట్టి సో ప్రివెన్షన్ పరంగా చెప్పాలి అని అంటే, లేదా మైల్డ్గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక దివ్య ఔషధంగా, గౌట్ ఆర్థరైటిస్ గురించి అంటున్నాను. సో గౌట్ ఆర్థరైటిస్ అంటే మీకు ఆ యూరిక్ యాసిడ్ అంతా చేరుకొని మీకు జాయింట్స్ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి గౌట్ ఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా దీంతో ఉపశమనం పొందొచ్చు, రాకుండా ఉండడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. అలాగే చాలామందికి మనం ఆహారం సేవించాక తులసి ఆకు అనేది సేవించడం అనేది మన సాంప్రదాయంలో మనం చూసుకోవచ్చు. సో గ్యాస్ ట్రబుల్, డైజెషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే బ్లోటింగ్ అంటే ఆ గ్యాస్ వల్ల వచ్చే బ్లోటింగ్ సెన్సేషన్స్ని కూడా అది తగ్గించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. సో మన ఆహారంలో నిత్యం మనము సేవించడం చాలా మంచిది. అలాగే ఇన్సెక్ట్ రిపెలెంట్గా అంటే మనము తులసి మొక్కలు మన చుట్టూ కూడా మనము ఎక్కువగా పెంచుకోవడం వల్ల మన చుట్టూ ఏవైతే ఈ డెంగ్యూకి సంబంధించిన దోమలు ఇలాంటివన్నీ కూడా ఇన్సెక్ట్ రిపెలెంట్గా కూడా పనిచేస్తుంది. సో తులసి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం చూడొచ్చు. సో ఎలా సేవించాలి అనే విషయం కూడా చాలామందికి నేను ఈరోజు చెప్తాను. సో ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ఆకులు ఏవైతే ఉన్నాయో మీరు గ్రీన్ టీయో హెర్బల్ టీస్ లాగా అది కూడా తులసి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆకులు కషాయం లాగా చేసుకొని రోజు అర్లీ మార్నింగ్ కషాయం లాగా తాగొచ్చు. లేదా మీరు రాత్రి నానబెట్టి పొద్దున డైరెక్ట్గా తాగొచ్చు. కషాయంలాగా తాగలేని పరిస్థితి ఉంటే రాత్రి నానబెట్టి ఆ నీళ్లు డైరెక్ట్గా సేవించవచ్చు. లేదంటారా ఈజీగా మీకు అందుబాటులో ఏదైనా పాతకాలం కంపెనీస్ కానీ నేను చెప్పకూడదు ఆ కంపెనీస్ నియర్ బై మీకున్న ఆయుర్వేదిక్ స్టోర్స్లో మంచి ప్రాచీనమైనది లేకపోతే క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ట్యాబ్లెట్స్ కూడా తయారు చేస్తున్నాయి. సో ట్యాబ్లెట్ కూడా రోజు ఒకటి సేవించినా కూడా అయిపోతుందండి. సో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా డాక్టర్ గారు అని అంటే ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు, డెఫినెట్గా ఇవి కూడా ఉన్నాయండి. అంటే ఒకవేళ మీరు అంటే లేడీస్కి స్పెషల్గా చెప్పాలి అని అంటే, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారు, పిల్లలు కనాలి అనుకుంటున్నారు, ఆ టైంలో దయచేసి తులసిని సేవించకండి. దానివల్ల ఏంటంటే మీకు కన్సీవ్ అవ్వడానికి కొంచెం డిఫికల్టీస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు మటుకు అంటే మగవాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆడవాళ్ళు కన్సీవ్ చేయడంలో కొంచెం స్లో డౌన్ చేసేస్తుంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ దుష్పరిణామాలు లేవండి. సో అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి టాక్సిసిటీ లేకుండా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మన పూర్వీకులు ప్రసాదించిన ఒక దివ్య ఔషధం. సో నేను చెప్పాను కదా, అశ్వగంధ కింగ్ ఆఫ్ హర్బ్స్ అయితే తులసి క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటారు, క్వీన్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. అంటే మహారాణిలాగా ట్రీట్ చేస్తారు, ఔషధ మొక్కల్లో మహారాణిలాగా ట్రీట్ చేస్తారు. సో దయచేసి ఈ నాలెడ్జ్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన రోగనిరోధక శక్తి కానీ మన ఆరోగ్యాన్ని మనం ఎంత పెంపొందించుకుంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, వచ్చాక దానితో పోరాడడం కాదండి, మీ ఆరోగ్యాన్ని మీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని ఆరోగ్యంగా బతకడమే ఇప్పుడు ఉన్న మనకు మిగిలిన ఏకైక ఆరోగ్య సూత్రం. మనం అన్నెసరిగా జీవనశైలి వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా ఎన్నో రకాలుగా మనకు జీవనశైలి వ్యాధులు లేక అంటువ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ నాలెడ్జ్ ప్రతి ఇంటికి మీరు చేరేలాగా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడంలో అండ్ దేశాన్ని స్వస్థ భారత్ దిశలో తీసుకెళ్ళడానికి ఈ వీడియోని కూడా దయచేసి ఆ స్వస్థ భారత్ మిషన్లో ఒక భాగంలాగా ప్రతి ఒక్కరికి వాలంటీర్గా మీరు అందరూ షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.